మేనేజ్మెంట్ దుర్మార్గాలు ఖండించండి. ఎంజిఎం 7 Hills హాస్పిటల్ యాజమాన్యం యొక్క దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. గత నెల జీతం ఆపేసింది కార్మికులకి. 38 మంది కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా నెల రోజుల జీతం ఆపడం జరిగింది. ఈ నెల పండగ మొత్తం కార్మికులందరూ కూడా పండగలు శుభ్రంగా జరపవలసిన టైంలో మేనేజ్మెంట్ ఈ రకంగా జీతాలు ఆపడం సరైనది కాదు. కార్మికులందరూ కూడా డిసెంబర్ నెలంతా శుభ్రంగా పనిచేశారు. కాంట్రాక్ట్ కార్మికులు చేయలేని పని పర్మనెంట్ కార్మికులు పనులు చేస్తున్నారు. యాజమాన్యం ఆ కార్మికుల పట్ల కక్షతోనే యూనియన్లో ఉన్నారని కక్షతోనే యాజమాన్యం ఈరోజు 38 మంది కార్మికుల జీతాలు ఆపడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే యాజమాన్యం ఎంజిఎం 7 Hills హాస్పిటల్ యాజమాన్యం వచ్చినప్పటి నుంచి కూడా కార్మికుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి అమానుష చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఈ దుర్మార్గాన్ని సిఐటియు ఖండిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న యూనియన్లన్నీ కూడా ఈరోజు 7 Hills హాస్పిటల్ కార్మికుల వెనకాల ఉన్నారు. వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. యాజమాన్యం పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. లేబర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ సమస్య పెండింగ్లో ఉంది. దాన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ది. కానీ మేనేజ్మెంట్ దీన్ని తాత్సారం చేస్తూ కార్మికులు ఈ ఆకలి బాధలు గురి చేసి తన పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. కార్మికులకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళంతటా వాళ్ళు మానేసి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కార్మికుల్ని ఈ రకంగా ఇబ్బంది పాలు చేస్తుంది. కార్మిక చట్టాలు అలాగే అమానుషమైన చర్యలకు పాల్పడ్డ కార్మిక చట్టాలను ఉల్లంఘించడం అనేది యాజమాన్యం చాలా దుర్మార్గం. కాబట్టి ఈ నెల జీతం వెంటనే చెల్లించకపోతే రేపు పొద్దున్న హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అలాగే సీఎం గారు నగరానికి వస్తున్నారు. కార్మికుల కోసమే సీఎం గారు పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి 38 మంది కార్మికుల జీవితాలు ఈరోజు పండగ పూట వాళ్ళ కుటుంబాలు ఆకలి బాధకు గురవుతున్నాయి. కాబట్టి సీఎం గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. రేపు సీఎం గారు ఎక్కడున్నా సరే 7 Hills కార్మికులు ఆయన్ని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంబంధిత పోలీస్ అధికారులు ఈ విషయంలో వెంటనే చర్య తీసుకోవాలని, ఈ యొక్క కార్మికుల యొక్క సమస్య తెలపడానికి సీఎంకి కలుసుకునేటట్టు అవకాశం కల్పించాలని, మరి ఇది లేబర్ డిపార్ట్మెంట్ సమస్య పరిష్కారం చేయాలి. అందుకనే జాయింట్ లేబర్ కమిషనర్ గారికి వినతి పత్రం ఖాళీగా బయలుదేరుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని గమనించాలని, యాజమాన్యం యొక్క ఈ కార్మిక వ్యతిరేక చర్యలను ప్రజలందరూ వ్యతిరేకించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు సిఐటియు చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంజిఎం 7 Hills యాజమాన్యం వెంటనే కార్మికుల జీతాలు చెల్లించాలి. సీఎం గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. సీఎం గారు 7 Hills కార్మికులకి జీతాలు ఇప్పించాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.